రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత నిరంతరము కీర్తించబడుతున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మీరు ప్రతి నిమిషము ప్రతి క్షణము మాకు తోడై ఉండి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించారు. ఆరోగ్యముతోనూ శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోనూ ఈ రోజంతను నడిపించారు తండ్రి, స్తోత్రాలు. ఎటువంటి చిక్కుల్లో మేము పడిపోకుండా, ఎటువంటి రోడ్డు ప్రమాదాలు మాకు జరగకుండా, అపాయాలు మాకు కలగకుండా కాచి కాపాడారు. వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా మా పనులలో ఫలించేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి కుటుంబాన్ని చూసుకొని ఈ విధముగా సజీవులుగా నిలిచి మీ సన్నిధిని మేమందరం చేరి ప్రార్థించుకునే ధన్యతను మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ చరణము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా కృంగిన వారిని లేవనెత్తును అని లేఖనాల ద్వారా భక్తుడు సెలవిస్తున్నాడు. అవును నాయన, ఎవరైతే బంధింపబడిన స్థితిలో ఉంటూ ఈ రాత్రిన ప్రార్థిస్తున్నారో, ఎవరైతే కృంగిన స్థితిలో ఉంటూ అయా మీకు మొరబెడుతున్నారో, అయా వారందరిని బట్టి అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారిని బందీ గృహము నుంచి విడుదల దయచేయండి. వారి చేతులకు వేయబడిన సంఖ్యల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలను తెంపివేయండి. వారి జాబ్స్లో, ఉద్యోగాల్లో ఉన్న ప్రతి బంధకాలను తీసివేయండి తండ్రి. అయ్యా, వారు కృంగిన వేళ లేవనెత్తండి ప్రభువ. పడిపోయిన స్థలంలో నుంచి పైకి లేవనెత్తండి ప్రభువ. ప్రతి బిడ్డను ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించి లేవనెత్తమని, మీ మహిమను, మీ యొక్క అద్భుత కార్యములను బిడ్డలకు కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాము. వారికి ఈ రాత్రిన మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలు ఎరిగిన దేవుడవు, వారి హృదయాలను ఎరిగిన దేవుడవు తండ్రి. ఏ అవసరతల్లో, ఏ అక్రతల్లో ఉన్నారో నాయనా మీకు తెలుసు. వాటన్నిటిని దయచేయండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు నాయన. ఐసీయూలలో ఉన్నారు తండ్రి. లేవలేని స్థితుల్లో, చివరి స్టేజెస్లో కూడా ఉన్న పరిస్థితులు నాయన. వాటన్నిటి నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆశ్చర్యకర రీతిగా బిడ్డలు తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో మీకు సాక్షులుగా నిలవబడే కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క దురాత్మ శక్తి నుంచి, అపవాది క్రియ నుంచి, శత్రువుల యొక్క ఆలోచన నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. శాపమును తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి ఇంకా అప్పులు అనే సమస్యను బట్టి కృంగిపోతున్నారో, అవమానాలు తండ్రి, నిందలు, అనరాని మాటలు పడుతున్నారో నాయన, అయా కృప చూపించండి. బిడ్డల యొక్క ఆర్థిక తలుపులన్నిటినీ తెరవండి నాయన. తలగానే కానీ తోకగా ఉంచునని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే గర్భఫలము లేక కన్నీరు గారుస్తున్నారో తండ్రి, అయా వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ అయా సంతానం లేదని కృంగిపోతున్నారు, బిడ్డలకు సంతానం దయచేయండి ప్రభువా. అయా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి జాబును బిడ్డలు దయచేయండి ప్రభువా. వివాహాల గురించి కూడా మొరబెడుతున్నారు నాయన. మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారో బిడ్డలకు తండ్రి ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా నాయన, భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి, తండ్రి కొడుకులు బిడ్డల మధ్య విభేదాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే డిప్రెషన్స్లో ఉన్నారో వారికి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్షేమాన్ని దయచేయండి, సురక్షితంగా వారి స్థానాలకు చేర్చండి ప్రభువా. నాయన, వివిధ దేశాల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఇమిగ్రేషన్స్, వీసా విషయంలో కృప చూపించండి ప్రభువా. తండ్రి, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అలసిపోయిన మాకు మంచి నిద్ర దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం.
అయా నిద్రలేమి సమస్యల చేత, పీడకలల సమస్యల చేత ఎవ్వరు కూడా బాధించబడకుండా వారందరికీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయండి. అపవాది క్రియలు, శత్రువులు, దొంగల నుంచి ఈ రాత్రిన మీరే మమ్మల్ని కాచి కాపాడమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా ప్రభువా, మీ చిత్తమైతే మరలా తండ్రి ఉదయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా నిలవబడి స్తుతించే ధన్యత మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.